హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మేసిని. ఫ్రెండ్స్, మనకి ఒక కామెంట్ అయితే రావైతే జరిగింది. అన్న, మనకి అవుట్ సైడ్ లైన్ లో డోర్ టీ వేసి లోన్ పంపించి ఒక లాగేస్తారు. అలాగే మనకి వై ఇచ్చి డోర్ ఎల్బో వాడి ఒకలాగా వేస్తారు. అన్న, ఇలా వేస్తారు ఎందుకన్నా కొంచెం వివరంగా చెప్పన్నా అని మన కామెంట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీని గురించి మీకు వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఎప్పుడు అడుగుతూ ఉంటాగా, ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మన వీడియోకి వెళ్ళిపోదాం. చాలా మంది అవుట్ సైడ్ లైన్ లో వైలేసి డోర్ ఎల్బో ఇస్తారు. ఎందుకు అంటే మనకి లోన ఎక్కువగా మనకి ఎక్కడైతే మన పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ ఎల్బోకి ఒక పైప్ ముక్క ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ బెండింగ్ అనేది బయట వస్తుంది. ఈ వై లైన్ సైడ్కి ఏం కావాలంటే మనకి ఆ ఫిట్టింగ్ వచ్చి మనకి ఈ షూట్ పాయింట్ కానీ వెస్టర్న్ కమోడ్ ఏదైనా కానీ ఈ వాల్మోట్ కమోడ్ పాయింట్ కానీ ఏమవుతుందంటే ఎక్కువ శాతం కిటికీలో ఇస్తూ ఉంటారు. మనకి కిటికీ కింద వస్తుంది పాయింట్. సో ఆ కిటికీ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఈ సైడ్ చేయడం కోసం వై అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే కొంతమంది ఏం చేస్తారంటే బయట ఎక్కువగా పైపులు అనేది ఎక్కువ కనబడకుండా నీట్గా ఈ డోర్ టీ వాడితే ఏమవుతుందంటే స్ట్రైట్ గా లైన్ వెళ్ళిపోద్ది అనమాట. ఏదో పైపు ఒక పైపు దూరంగా చూస్తే ఏదో ఒక పైప్ వేసినట్టు ఉంటుంది అంతే. సో ఈ వైకి ఈ డోర్ టీకి లైన్ కి డిఫరెంట్ ఏంటనేది మీకు చెప్పాను కదా. సో దీంట్లో ఏది బెస్ట్ అనేది మీకు వివరంగా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో దీనికి మనకి డోర్ ఎల్బో ఇచ్చి డోర్ ఎల్ ఇచ్చి వైఎస్ఏ లైన్లు కన్నా కూడా డోర్ టీ స్ట్రైట్ గా వేసే లైనే స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. సో ఎందుకు అలా అంటే దీనికి కారణం ఈ వై లైన్ అనేది వైఏసి మనం డోర్ ఎల్బో వేసిన లైన్ ఏదైనా కానీ మొత్తం కూడా క్లాంపుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్లాంపుల మీద ఆధారపడడం వల్ల అంటే వాస్తవంగా అయితే ఏమి ఇప్పుడు క్లాంపుల పోవడం అయితే జరగదు. మీకు నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట. ఈ క్లాంపుల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఒక్కసారి క్లాంపులు తీసి చూడండి, ఆ లైన్ ఏమవుద్ది, జారిపోవచ్చు, లేదా ఏదో ఒకటి వాడిపోయే అవకాశం ఉండొచ్చు అనమాట. సో మనకి డోర్ టీ లోన్ పంపిస్తాం కదా, ఈ బెండింగ్ అనేది లోన్ జరుగుద్ది అనమాట. ఈ డోర్ టీల్ అనేది ఏమవుద్ది, మనకి స్ట్రైట్ గా కిటికీ పక్కన మనం ఎప్పుడు నడిపిస్తూ ఉంటాం. సో లోన్కి డోర్ టీ పంపించి ఎల్బో ఇచ్చి మనం పాయింట్ దగ్గరికి ఇంకో ఎల్బో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఏంటంటే వై అనేది వాడడం వల్ల బాత్రూమ్ లో బెండింగ్ అంటే బెండ్లు ఎక్కువగా పడవు. ఈ బెండింగ్ లైన్ అంతా బయట వస్తుంది. ఈ డోర్ టీ మనం వాడడం వల్ల లైన్ లో బెండింగ్ అనేది లోన్ వస్తుంది అనమాట. సో డోర్ టీ లైనే ఎక్కువగా మనకి స్టాండర్డ్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే డోర్ టీకి మనం లైన్ కి ఒకసారి క్లాంపులు తీస్తాం అనుకోండి, లైన్ అనేది చెక్ చెదరదు. కారణం ఏంటంటే డోర్ టీ లో నుంచి పైప్ కి కరెక్ట్ అయి ఉంటది కాబట్టి మొత్తం క్లాంపులను తీసేసినా కానీ లైన్ అలాగే ఉంటది. అదే మనం వైఏసి డోర్ ఎల్బోలు యూజ్ చేసి లైన్ అయితే క్లాంపులు లేకపోతే నిలబడదు, ఇటు ఒకటి వాలిపోవడం, చెడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఇంజనీర్లు ఏంటంటే ఈ డోర్ వేసి వైఏసి చేయమంటారు లైన్లు. దానికి కారణం అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ లో ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే ఫానర్స్ లో నేను చూస్తాను వీడియోలు, వాళ్ళు చెప్పడం కారణం అంటే ఇంగ్లీష్ లో మనకి ఈ శానిటరీ లైన్లు లేదా ప్లంబింగ్ లైన్ లేఅవుట్లను ఉంటాయి అన్నమాట. సో మ్యాపింగ్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ లో వాళ్ళు ఏం చూపిస్తారంటే వాళ్ళు ఎక్కువగా ఈ డోర్ వైఏసి ఈ వై అనే కారణం ఏంటంటే వాళ్ళు టాయిలెట్ కి 3 అంగుళాల పైప్ అనేది యూజ్ చేస్తారు. సో మనం అలా కాదు, 4 అంగుళాల పైప్ యూజ్ చేస్తాం కాబట్టి ఎల్బెండ్లు వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, స్టక్కింగ్ అనేది జరగదు అనమాట. సో మీకు వాళ్ళు ఏంటంటే మామూలుగా 3 అంగుళాల టాయిలెట్ పైప్ కి 3 అంగుళాలు యూజ్ చేస్తారు. వాళ్ళు మొత్తం కలిపేస్తారు. మనం అలా చేయం కదా. మనం ఏం చేస్తాం, టాయిలెట్ పైప్ వేరే చేస్తాం, వేస్ట్ వాటర్ పైప్ వేరే చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా 3 అంగుళాల పైప్ కి వాళ్ళ దగ్గర ఏంటంటే 3 ఎల్బెండ్లు ఉంటాయి కదా మనకి. ఆ ఎల్బెండ్ లో ఒకవైపు 3 అంగుళాలు ఉంటుంది, ఒకవైపు 4 అంగుళాలు ఉంటుంది. సో ఎక్కడైతే మనకి షూట్ పాయింట్ కానీ వెస్టర్న్ కమోడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ 3, 4 ఎల్బెండ్లు అనేది యూజ్ చేసి మొత్తం 3 అంగుళాలు వాళ్ళు రన్ చేయడం కుదురుతుంది అనమాట. వాళ్ళు రన్ చేస్తారు ఈ 3 అంగుళాల లైన్. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైట్ గా లోన బెండ్లు అనేది ఎక్కువ లేకుండా స్ట్రైట్ గా ఒక పైప్ ముక్క పెట్టి లోన ఎల్బో పెట్టి ఆ పాయింట్ కోసం
వీళ్ళు ఈ బయట బెండింగ్ అనేది బయట చేస్తారనమాట. సో 3 అంగుళాలు వేస్తారు కాబట్టి అలా చేస్తారు. సో మనం 4 అంగుళాలు వేస్తాం కాబట్టి ఎక్కువగా నేను సజెషన్ అయితే కరెక్ట్‌గా డోర్ టీ యూజ్ చేసి బెండింగ్ అనేది లోన ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఖచ్చితంగా 4 అంగుళాలే వాడతాం. మనం ఎక్కడ కూడా టాయిలెట్‌కి 3 అంగుళాల పైపు యూజ్ చెయ్యం. 3 అంగుళాల పైపు అంటే ఏముంది, మనం వేస్ట్ వాటర్ వాడే రెండర్ కన్నా ఒక అరంగుళం ఎక్కువ ఉంటది అంతే. సో దానివల్ల ఏస్తే అది స్టక్ అవుద్దనమాట కొన్నాళ్ళకి. సో నాంగల స్టక్కింగ్ అనేది ఏం జరగదు. ఎప్పుడు కూడా ఈ స్టక్ అయ్యే అవకాశం అయితే ఉండదు మన నాంగలలో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్‌లు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చే వీడియోకి వెళ్దాం. మీరు ఇచ్చిన కామెంట్‌కి నేను ఇచ్చిన సమాధానం సరిపోయిందని అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ప్రతి వీడియోలో కూడా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్‌కి నేను వివరంగా వివరించడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.